కొరింథీయులకి రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నది. నమ్మిన వారు బిగ్గరగా ఆమేన్ చెప్తారా అండి? మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములు అంటే స్ట్రాంగ్ హోల్డ్స్ పడద్రోయ జాలినంత బలము కలిగినవై ఉన్నవి. మీకు తెలుసు మీరు స్వస్థపరచబడ్డారని. దేవుడు వాక్కు ఇచ్చాడు, దేవుడు ప్రవచనం ఇచ్చాడు, దేవుడు స్పష్టంగా మీతో మాట్లాడాడు. నువ్వు స్వస్థపరచబడ్డావు, నువ్వు బాగు చేయబడ్డావు, నీకు ఒక తలుపు తెరిచి ఉన్నాను, నీ జీవితంలో ఈ ఆశ్చర్యకార్యము జరిగిస్తున్నాను అని దేవుడు మీతో స్పష్టంగా మాట్లాడినప్పటికీ నీ దుర్గాలు వస్తాయి, ఈ సందేహాలు వస్తాయి, ఈ అనుమానాలు వస్తాయి. నిజంగా దేవుడు చెప్పాడా? నిజంగా దేవుడు చెప్పాడా? అవ్వ దగ్గరికి వస్తాడు కదా అపవాది, పాము రూపంలో చేయమంటాడు. సత్యాన్ని ఏమి కొట్టివేయలేదండి, సత్యాన్ని వక్రీకరించాడు, మ్యానిపులేట్ చేసి నిజమేనా నిజమేనా నిజంగా లాగా జరుగుతుందా అనే ఈ సందేహాలను, ఈ సస్పిషియస్, ఈ అనుమానాలు, ఇవన్నీ అపవాది తీసుకొస్తాడంట. దేవుడు మీతోటి చెప్పాడు, దేవుడు మీకు వాగ్దానాలు ఇచ్చాడు, ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడండి దేవుడు. ఒకటి చెప్తాను, వినండి, జాగ్రత్తగా వినండి. దేవుడు ఇచ్చిన వాగ్దానము మీరు పొందుకున్నప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటారు, చాలా సంతోషంగా ఉంటారు. కానీ ఆ వాగ్దానము పొందుకున్న మీరు కొన్ని రోజులు, కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాలు ఎదురు చూస్తుంటారు. చూసిన తర్వాత మెల్లమెల్లగా సందేహాలు, ప్రశ్నలు, అనుమానాలు వస్తుంటాయి. అప్పుడు మెల్లమెల్లగా మన విశ్వాసం అంతకంతకు దిగజారిపోతుంటుంది. ఆ విశ్వాసము దిగజారిపోతున్నప్పుడు మనకు అనిపిస్తుంది, నిజంగానే దేవుడు చెప్పాడా? నిజంగానే దేవుడు చేస్తాడా? నిజంగా దేవుడు ఉన్నాడా? అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా అని ఇటువంటి సందేహాలు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది తెలుసా అండి? దేవుణ్ణి మనము సందేహిస్తే అంట, దేవుణ్ణి మనం ఇన్సల్ట్ చేసిన వారం అవుతామంట. దేవుణ్ణి మనము ఏం చేస్తున్నామంట? ఇన్సల్ట్, అవమానిస్తున్నామంట. ఎందుకంటే ఆయన స్వభావానికి విరుద్ధంగా ఆయన ఏమి చేయడు. ఆయన వాక్యము సత్యము అని నమ్మి చాలామంది ఇన్సల్ట్ నేరుగా నోటి మాటలతో చేయరు, కానీ సందేహిస్తున్నారా? అనుమానిస్తున్నారా? నిజంగా దేవుడు చేస్తాడా అనే మాటలు, ఏ ఆలోచనలు వస్తున్నాయా? ఆ ఆలోచన ద్వారానే మీరు దేవుణ్ణి అవమానపరుస్తున్నారంట.